పరిపాలనలో చాలా ఆడవాళ్ళ మీద అరాచకాలు చేసినా కానీ పట్టించుకోలేదు. హిందూ దేవుల మీద చేసినా పట్టించుకోలేదు. ఒక కలియుగ దైవమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నాశనం చేయాలని చెప్పేసి అక్కడ ముస్లింస్ చర్చి కట్టాలని చూసినాడు. క్రిస్టియన్ చర్చి కట్టాలని ఇక్కడి నుంచి క్రిస్టియన్స్ వాళ్ళని తీసుకుపోయి అక్కడ ప్రసారాలు చేపేయడము, మన దాని మీద మన టికెట్ మీద వాళ్ళ పేర్లు వేయడము, యేసుప్రభు అని చెప్పేసి వేయడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు. గత ప్రభుత్వం అంతా చేసిందంతా లడ్డులో కల్తీ అంటే అసలు చాలా దురదృష్టకరం. మహానుభావుడు ఎంతో ఇతర దేశాల నుంచి వచ్చి ఆ మహానుభావుని దర్శించుకొని ఆ లడ్డు తీసుకుని వెళ్తారు. ఎందుకు? పవిత్రమైన లడ్డు కాబట్టి. కలియుగంలో ఉండే దైవం ఆయనే, పవిత్రమైన లడ్డు అదే. ఆ లడ్డులోనే కల్తీ చేసినావంటే నువ్వెంత మూర్ఖుడివో చెప్పుకోవాలి. అంత కల్తీ చేసినా కూడా మేమేం చేయలేదు, ఈరోజు రోడ్డు మీద పడి. ఇప్పుడు అంత కల్తీ చేసినావంటే నీంత మూర్ఖుడు ఇంకా లేడు. కానీ ఇంత కల్తీ చేసినా నువ్వు దాన్ని స్పందించడంలే. మా వల్ల తప్పు అయిపోయింది, సరే మేము క్షమాపణ చెప్తాము, ఇక మీద జరగకుండా చూసుకుందాము అనే మాట నీ నోటి గుండా రాలేదు. కాకపోగా మళ్ళా నిందలు ఎవరి చేస్తున్నావు? ఇప్పుడు వచ్చిన వాళ్ళ మీద నువ్వు నిందలేసి వాళ్ళే చేశారు వీళ్ళు చేశారని చెప్పేసి దాన్ని బుకాయించుకుంటుండవు. అది కానీ ఎప్పుడు జరగదు. కలియుగ దైవం మహానుభావుడు ఆయన ఏమి తలుచుకుంటే అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు నువ్వు చేసిన లడ్డు ద్రోహంలో ఎంతమంది తిన్నా ఎవరికి చీమగుట్టినంత అపరాధం జరగలేదు. అది ఎవరి అదృష్టం? పరమాత్ముడు ఆయన ఉన్నాడు. అరే నా లడ్డు కదా, నా పిల్లలు తిన్నారు కదా, ఎవరికి హాని జరగకూడదని చెప్పేసి ఆయన మహిమతోనే ఎవరికి ఏం జరగలే. కొన్ని లక్షల మంది కోట్ల మంది తిన్నారు. కోట్ల మంది తిన్నా ఎవరికి కూడా ఏం కాలే. చిన్న పిల్లలు కూడా పాలు తాగి పిల్లడికి కూడా అరే ప్రసాదం, దేవుడి ప్రసాదము, 7 ప్రసాదం అని చెప్పేసి వాళ్ళ నోట్లో కొద్దిగానే పెట్టి తినిపిస్తారు. ఇటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలంటారా? ఇంకా ఎక్కడికి వస్తాడు పరమాత్మ? ఇప్పుడు 151 ఉన్న సీటు 11కి వచ్చేసినాయి. రేపు ఆ 11 కూడా ఉంటే లేదో ఉండవు. హిందూ సమాజం తలుసుకుంటే ఎంతలో కోటేశ్వరుడైనా పతం కావాల్సిందే. ఇది మహానుభావునితో పెట్టుకున్నాడు. ఎవరితో? మానవులతో కాదు పెట్టుకున్నది. 7 పెట్టుకుంటే 7 సర్వనాశనం, పతనం. ఇక వచ్చేది లేదు. అసలు ఇంత చేసినప్పుడు హిందువులు మేలుకోనాలి కదా. ఇప్పుడు హిందువులు మేలుకోవాలని మేము కూడా ప్రయత్నిస్తున్నాం. మేము సాధు మహాత్ములు ఎంతో లక్షల మంది ఉన్నారు. కానీ వాళ్ళని ముందుకొచ్చి అనగదొక్కేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని కొంతమంది సీల్ చేసి ఒక 10 మందినో 20 మందినో తీసుకెళ్లి పక్కకు, మీకేం కావాలా, మీకు అది చేస్తాం, మీకు డబ్బులు ఇస్తాం, మేమేం జరగలేదని మీరు చెప్పమని చెప్పంటే మానవుల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా వాళ్ళని పెట్టుకొని వీళ్ళు చెప్పించి వీళ్ళు ఏం జరగలేదు అని చెప్పి కానీ ఇప్పుడు తెలుసుకుంటారు. సాధు మహాత్ములు తెచ్చుకుంటారు, హిందువులు తెచ్చుకుంటారు. మొత్తం చరిత్ర ఏం జరిగిందో సృష్టించి అప్పుడు నిలబెడతాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ గణపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం సాధు మహాత్ముల చేత అవడానికి కారణం మన ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసినటువంటి లడ్డు కల్తీని మరి వారు అంగీకరించారు. దిగువ స్థాయి వారు మరి ఈ యొక్క లడ్డూను కల్తీ చేశారని తెలియపరిచారు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి హిందువుల యొక్క మనోభావాలను చెడగొట్టడానికి ఆయన నేను హిందువును కాదు, నేను క్రిస్టియన్స్, 4 గోడల మధ్యన బైబిల్ చదువుకుంటానని తిరుపతిలో అలిపిరి వద్ద వచ్చి వెనక్కు తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తెలియజేసినటువంటి సందర్భం మేము అక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. మరి వారిని మంచిగా మానవుడిగా మాధవుడిగా మారుతాడని మేము కోరుకుంటున్నాము అందరము. అతను క్రిస్టియన్స్ అనేటువంటిది తెలియపరిచాడు కాబట్టి క్రిస్టియన్స్ మీద అతనికి ఉన్నటువంటి నమ్మకము హిందువుల మీద లేదని మనకు అర్థమైపోయింది. ఎందుకంటే దేవాలయాలు, గుళ్ళ మీద కూడా చాలా దాడులు జరిగాయి. పాలకొల్లులో కూడా బ్రాహ్మణులను హింసించి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. వాళ్ళు వచ్చి మమ్మల్ని బాధపడి మమ్మల్ని కూడా ఆహ్వానించి శాంతి మంత్రాన్ని చెప్పండి స్వామి, సాధువులందరూ కూడా మాకు శాంతి కలగాలని, మన రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని కోరుకుంటే అక్కడికి కూడా వెళ్ళి మేమంతా శాంతి
శాంతి మంత్రాలు చెప్పి రామనామాన్ని స్మరించి చెప్పి చేశాము. మరి గత ముఖ్యమంత్రి అతను క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్ మీద ఉన్నటువంటి మమకారం హిందువుల మీద లేదని మనకు రాష్ట్ర ప్రజలకు భారతదేశం మొత్తానికి తెలిసిపోతున్నది. మరి రాష్ట్రంలో ఉన్న హిందూ ప్రజలు అందరూ కూడా గుర్తించి ఏది మనకు అవసరమో ఏది ధర్మమో ఆ ధర్మాన్ని మనం స్వీకరించి మరి మంచి ధర్మాన్ని ఉండేటువంటి ప్రభుత్వాలనే ఎన్నుకున్నామని నేను తెలియజేస్తున్నాను.